నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ తంత్ర జ్యోతిష్య నిపుణులు రుక్మాం గదరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అయితే సార్ నవగ్రహాల గురించి చాలా సార్లు విన్నాము. దాని పరిహారాలు చాలా మంది చెప్తుండగా చూసాం. మేము పాటించాం కూడా. కానీ ఇప్పుడు మీరు కొత్తగా 10వ గ్రహం దాన్ని మాంది గ్రహం అని, సో అది కూడా అనుకూల ప్రతికూలతలు మన జీవితం మీద ప్రభావితం చూపిస్తాయని మీరు చెప్పడం నేను ఇప్పుడే కొత్తగా వినడం. సో అసలు మాంది గ్రహం అంటే ఏంటి? 10వ గ్రహం అది ప్రతికూలంగా ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? అది అనుకూలించాలంటే ఏం రెమెడీస్ ఫాలో చేయాలి అనేది చెప్పండి. మాంది గ్రహం అని నేను అన్ను. ఉమ్, ఇది గ్రహమే. నేను ఉమ్, మాందీశ్వరుడు అని ఆయన్ని ఈశ్వర సమానత్వంగా భావిస్తాను, ఓ, ఆరాధిస్తాను. ఉమ్, ఈరోజు నేను మీ ముందున్నాను. మీలాగా అద్భుతమైనటువంటి యాంకర్స్ ఎంతోమంది నాకు పరిచయం అవుతున్నారు, ఉమ్, ఛానల్స్లో వస్తున్నానంటే ఉమ్, నా యొక్క ప్రతిభను 100 రెట్లు, కోటి రెట్లు ఎంతోమందికి తెలియజేస్తున్నాడంటే మాందీశ్వరుడే కారణం. ఈ మాంది దేవతను ఆరాధించినందుకే నేను ఈరోజు ఉమ్, ఈ స్థాయిలో ఉన్నాను. ఉమ్. ఆయనకి నేను ఎక్కడున్నా ఆయనకు నేను వందనలు సమర్పించుకుంటాను. అంటే ఇది తంత్ర జ్యోతిష్యంలోనే ఉంటుందా అండి ఈ మాంది గ్రహం? తంత్ర జ్యోతిష్యంలాగా జ్యోతిష్యంలోనే ఉంది. మన ఉందా? తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ ప్రచారంలో ఇప్పటి ఉంది. వరకు ఎప్పుడు వినలేదు వినలేదు. కదండి. ఈ మాంది అనేటువంటిది అసలు ఇది ప్రేత గ్రహం. ప్రేత గ్రహం. ప్రేత గ్రహం ఓ, అంటే ఒక ప్రేతం, శరీరం ఉండదు, ఒక ఆత్మ. ఉమ్, ఇది కూడా నవగ్రహాల మధ్యలో తిరుగుతూ ఉంటుంది. ఉమ్, ఇది ఈ మాంది గ్రహం ఎక్కడుంటే అక్కడ తత్సంబంధమైన బంధుకారకత్వాలు ఆ ఇంట్లో సూసైడ్ చేసుకుంటారు, అవునా? దుర్మరణం పాలై ఉంటారు, యాక్సిడెంట్లు అయింటారు. ఉహుం, ఒక ఉమ్, దుర్మరణాన్ని, ఉమ్, ఒక అభాషణ అంటే కూడా అది మాంది ప్రభావమే. ఉహుం, అప్పుడే పుట్టి చనిపోవడం మాంది ప్రభావమే. ఉహుం, చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం చేస్తుంటే పార్ట్స్ అని తీసేస్తారు. అసంపూర్ణమైనటువంటి మరణం అది. హత్య చేయబడిన వాళ్ళు, పాములు కరిచిన వాళ్ళు, సెల్ఫీ తీసుకుంటూ వాగుల్లో కొట్టుకొని పోయిన ఆ, వాళ్ళు, అవును. ఈ వీటన్నిటిని సూచించేదే మాంది గ్రహం. దుర్మరణాన్ని సూచించేదే మాంది గ్రహం. ఈ మాంది గ్రహము గురువుతో కలిస్తే వాళ్ళకి ఆభాషణలు ఎక్కువ అవుతుంటాయి. గురువు సంతానకారుడు అని ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అవును. సంతానం కలగనీయుడు. మాంది గ్రహము కుజుడితో కలిస్తే వాళ్ళ సోదర సోదరులు ఎవరైనా సరే హత్య గావించబడి కానీ, ఆత్మహత్య కానీ, యాక్సిడెంట్ కానీ. ఉహుం, మాంది గ్రహము రవితో కానీ, రాహుతో కానీ కలిస్తే తండ్రి క్యాన్సర్తో కానీ, తండ్రి ఏదైనా దుర్మరణం పాలు హార్ట్ అటాక్తో కానీ ఉమ్, ఇలా చనిపోతాడు. చంద్రుడితో కలిసేయడం వల్ల తల్లి కారక సంబంధికులు, పిన్ని కానీ, పెద్దమ్మ కానీ, వాళ్ళ పిల్లలు కానీ మాతృకారకత్వాల్లో సూసైడ్లు జరుగుతాయి. ఓ, శుక్రుడితో జరిగితే భార్యకి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ ఉమ్, చెల్లెలు, వాళ్ళ తమ్ముళ్ళు, ఉమ్, లేదా భార్య కూడా సూసైడ్ చేస్తారు. ఇప్పుడు అన్ని కేటగిరీలో సూసైడ్ జరుగుతున్నాయి. అవును. ఒక సూసైడ్ జరుగుతుందంటే మాంది ప్రభావం ఉంటేనే అవుతుంది. మరి మృత్యు దేవత అని మనం అంటాం. ఉమ్, మరి మృత్యు దేవత అంటే రతీదేవి అంటే మన్మధుడు, రతి మన్మధులు భార్యాభర్తలు, ఉమ్, శివపార్వతులు భార్యాభర్తలు, లక్ష్మీనారాయణ భార్యాభర్తలు. ఉమ్, మరి రతీదేవి అంటే ఆమె భర్త ఎవరు? ఉమ్, గండ పురుషుడు. ఉమ్, గండ పురుషుడు మృత్యుదేవత. ఆ, వాళ్ళ యొక్క ప్రభావాన్ని సూచించేటువంటి గ్రహం మాంది గ్రహం. ఈ మాంది గ్రహము అనుకూలంగా లేకపోతే దుర్మరణాల పాలవుతుంది. ఓ, జీవితమే అసలు ఎందుకురా బతుకుతున్నాము, నాకు చచ్చిపోవాలనిపిస్తా ఉంది, ఈ బాధలు నేను పడలేను ఉమ్, అని అంటున్నారంటే ఆ మాంది యొక్క తీవ్రత వాళ్ళని అలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఉమ్, మరి బతకడానికి అందరికీ అవకాశం ఉంది, చావాల్సిన అవసరం లేదు. ఆత్మహత్య మహానేరం. కానీ అంతవరకు తీసుకెళ్తా ఉంది జీవితము, పరిస్థితులు అంటే మాంది యొక్క తీవ్రమైనటువంటి వ్యతిరేక ప్రభావం. కానీ నేను ఈ గ్రహం చాలా అద్భుతమైనది, నాకు ఇష్టమైంది అని చెప్పాను. అవును, మీరు అదే చెప్పారు. ఉమ్, వింటూ ఉంటే దాని కారకత్వాలు భయం వేస్తుంది. భయం వేస్తుంది నిజంగానే. అంత ప్రేత నెగిటివ్గా గ్రహము, చెప్పారు మీరు. ప్రేత గ్రహం అన్నప్పుడే భయం వేస్తుంది. అవును. ప్రేతం అంటేనే ఒక దయ్యం అనిపిస్తుంది. కానీ ఈయన లోక కళ్యాణార్థం అవతరించినటువంటి గ్రహం. ఈ లోక కళ్యాణార్థం ఉమ్, నవగ్రహాలు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయడానికి పుట్టినటువంటి గ్రహం. ఉమ్, నవగ్రహాలు నిస్సహాయ స్థితి అంటే ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడే కదా. అవును. ఉమ్, నవగ్రహాలు ఇంకా మనం ఏం చేయలేము, మనం అరెస్ట్ అయిపోయాము, మనం కిడ్నాప్ అయిపోయాము అన్న పరిస్థితుల్లో మాంది గ్రహం పుట్టింది. వాళ్ళని కాపాడడానికే పుట్టింది, ఉమ్, ఈ లోకాన్ని రక్షించడానికే పుట్టింది. రావణ బ్రహ్మ ఉమ్, అనేటువంటి వ్యక్తి మనకు తెలుసు. నవగ్రహాలను లాభస్థానంలో పెట్టాడు బంధించి. ఆ లాభస్థానం ఉన్నప్పుడు తన కుమారుడు ఇంద్రజిత్ అనేటువంటి వ్యక్తిని పుట్టించుకోవడానికి. అతను ఒక గొప్ప జ్యోతిష పండితుడు, ఉమ్, బ్రహ్మజ్ఞాని. అవును. ఏముంది, ఈ ప్రపంచాన్ని జయించేటువంటి కొడుకు కావాలనుకుని తనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి అవును. నవగ్రహాలను లాభస్థానం, లాభం అంటే అన్ని విధాల లాభాలు ఉండాలనేసి ఉమ్, అతనుకున్న వరబలంతో అందరిని లాభస్థానంలో పెట్టాడు. ఉమ్, ఇది సృష్టి విరుద్ధము. నవగ్రహాలు ఏంది ఇది,
ఏమన్నా మనకేమన్నా డ్యూటీలు లేవా? మనం ఎందుకు పిచ్చిముండా కొడుకులు మనం ఏమన్నా? ఉమ్, ఇదేంది ఇది? మనం ఏం చేయలేము ఇప్పుడు. మరి ఇప్పుడు ఎట్లా మార్గం ఎట్లా? అటువంటి వ్యక్తి పుట్టకూడదు. ఒకవేళ పుట్టిన వాడు ఇబ్బంది పడాల అన్నప్పుడు శనిగ్రహాన్ని అందరూ వాళ్ళు ఒక అసెంబ్లీ వేసి మాట్లాడుకుని శనిగ్రహానికి బాధ్యత అప్పగించారు. ఆహా, మీరే ఏదైనా చేయాలా? ఉమ్, ఆయుష్కారకుడు మీరే కాబట్టి. ఉమ్, ఆయన ఏం చేశాడు ఆలోచించి తన ఎడమ కాలు, కుడి కాలు, ఎడమ కాలు మొత్తం తన కాలు తీసి వ్యయస్థానంలో పెట్టాడు. కాలపురుషుడి యొక్క వ్యయస్థానంలో పెట్టినప్పుడు, నష్టం అనే దాంట్లో పెట్టినప్పుడు ఆ కాలును రావణాసుడు ఖండించాడు. ఆ మొక్కే ఒక ప్రేతమైంది. ఆహా. అదే అదే మాంది గ్రహం. మాంది గ్రహం. శనేశ్వరుడు కుమారుడు అంటారు. ఓకే. ఉమ్, రావణాసురుడి చావు కారణమైంది. ఉమ్, ఈ ప్రేత శక్తినే బాణంలో నిక్షిప్తం చేసి శ్రీరాముల వారు సంధించినట్టుగా చెప్తారు. ఉమ్, రావణాసుడిని పొట్ట చీల్చిందని. ఉమ్, అంటే రావణ సంహారానికి, రాముడికి సేవ చేయడానికి మాంది గ్రహం అవతరించింది. ఇంద్రజిత్తును సంహరించడానికి. ఇది సూసైడు, హత్య, ఇంకొకరి చంపడం అనేదంతా కారకత్వం అవును, చెప్పాను కదా. అవునండి, అవును. కాబట్టి రావణ సంహారానికి, ఇంద్రజిత్ సంహారానికి రాముడి సేవకు. రాముడు అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ఉమ్, నవగ్రహాలు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే కదా వచ్చింది. అవును, కాబట్టి ఈ మాంది గ్రహం అనుకూలంగా ఉంటే, ఇప్పుడు ప్రతికూలతలు చెప్పాను, అవును. అనుకూలంగా ఉంటే ఇవంతా లేవు కదా. ఇవేం ఇవి ఉండవు. లేకపోతే జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది. ఉమ్, దాన్ని ఖచ్చితంగా. నేను వివరించాల్సిన అవసరం లేదు. ఉమ్, ఉమ్, మనం ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళం కదా. అవును. ఇంకొకరిని కాపాడే స్థాయిలో కదా ఉంటాము. ఉమ్, మాంది గ్రహం నవగ్రహాలనే కాపాడింది, విడుదల చేసింది, రాముడికే సేవ చేసింది కదా. ఉమ్, ఈ గ్రహము ఎంత శక్తివంతమైందంటే, ఇప్పుడు ప్రేతము అంటే ఇటువైపు ఒక పర్వతం ఉంటుంది, ఇటువైపు ఒక పర్వతం ఉంటుంది, మధ్యలో దారి ఉంటుంది. మనం వెళ్తూ ఉంటే సెకండ్లో ఈ పర్వతం పైకి రాగలదు ప్రేతము, ఈ సెకండ్లో ఈ పర్వతం పైకి రాగలదు. అంత స్పీడ్ ఉంటుంది ప్రేతానికి, ప్రేత ఉమ్, శక్తికి. ఉమ్, దాన్ని దిగి పరిగెత్తుకొని వచ్చి ఎక్కాల్సిన అవసరం లేదు. అలాగే ఈ యొక్క మాంది గ్రహం అనుగ్రహం ఉన్న వ్యక్తులకు శుభాలు ఎలా జరుగుతాయంటే సెకండ్ల మీద జరుగుతాయి. ఓ, ఉహుం, టక్ 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 మన స్టాప్లలో పిండ్లు కొట్టినట్టు జరుగుతాయి పనులు. ఉమ్, ఉమ్. అంటే ఇప్పుడు ఆయన మీకు దైవకార్యాన్ని పుట్టినాడు. మీకు ఇప్పుడు ఇష్టం అన్నారు కదా, అంటే ఇది మీరు చూసారా ఇలా ఈ గ్రహ అనుకూలత మీ లైఫ్ లో మీరు అబ్జర్వ్ చేసుకున్నారా? ఖచ్చితంగా చూశాను. నేను ఈ రోజు మీ ఓకే. ముందున్నానంటే నన్ను ఇక్కడికంతా పంపించింది, ఇంతమంది పరిచయం చేస్తున్నది, ఈయన గురించి నేను ప్రచార కార్యకర్త. నా జై సీతారామన్ నేను ఎత్తుకునేది మాంది గ్రహ ప్రచారమే. ఈరోజు ఉమ్, నా అదృష్టము మంగళగిరిలో లాస్ట్ మంత్ 25వ తేదీ మంగళగిరి శ్మశానంలో మాంది గ్రహాన్ని నేను ఆవిష్కరించాను. ఒక మహానుభావుడు ఉమ్, నేను చెప్తే ఆ మాందేశ్వర ఆలయం ఉంది. ఏకంగా ఆయనకు ఆలయం ఉంది తమిళనాడులో. ఉమ్, అరకోణం దగ్గర తిరువలంగాడు అనే ఒక ఊరుంది. ఉమ్, తిరుపతి నుంచి చెన్నైకి వెళ్లే దారిలో అరకోణం రైల్వే జంక్షన్ దిగితే తిరువలంగాడు అని ఒక ఊరుంది. ఉమ్, అక్కడ వడారణ్యేశ్వర స్వామి అనేసి ఒక ఆలయం ఉంది. శివుడు, కాళికాదేవి అక్కడ నాట్యం చేశారు పోటీలు బట్టి ఒకరి మీద ఒకరు. ఉమ్, ఆ ఆలయంలో మాందేశ్వరుడు ఉపదేవతగా ఉన్నారు. ఓకే. శివలింగ రూపంలో ఉన్నాడు ఆయన. ఉమ్, ప్రతి శనివారం మాందేశ్వర దోష నివృత్తి పూజ అక్కడ చేస్తారు. 1600 రూపాయలు కడితే చక్కగా ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చి 2 గంటల సేపు చేస్తారు. ఉమ్, చేసే ప్రసాదాలు ఇస్తారు. ఆ ప్రసాదాల్లో వాళ్ళకి వాళ్ళే తినాలి, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ప్రేతగ్రహ పూజ కాబట్టి ఓకే. కుటుంబ సభ్యులు తినొచ్చు. ఉమ్, అప్పటి నుంచి మాంది గ్రహం అనుకూలత పెరుగుతాయి, వేగంగా పనులు జరుగుతాయి. ఉమ్, ఉమ్, ఇప్పుడు మాంది అనే గ్రహము భర్త స్థానంలో ఉండింది అనుకోండి, ఉమ్, ఆ అమ్మాయిని చూసే అబ్బాయికి ఎలా అట్రాక్షన్ అనిపిస్తుంది. ఉమ్, మాంది అనే గ్రహం పంచమ స్థానంలో ఉంది అనుకోండి, వాళ్ళకి పిల్లలు పుట్టరు. పంచమ స్థానంలో ప్రేతగ్రహం ఉంది, ఉమ్, పిల్లలు పుట్టి పుట్టి చనిపోతుంటారు. సడన్ డెత్ కంటే ఇదే చెప్పాను. అవును. మాంది గ్రహం జన్మలోనే ఉందనుకోండి, ఉమ్, వాళ్ళకు ప్రేత కార్యక్రమాలు చేసే అవకాశం ఎక్కువ వచ్చేస్తుంది. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళంతా చనిపోవడము, వాళ్ళకి వీళ్ళకి ఖర్చు పెట్టడము. అదే ఈ విధంగా మాంది గ్రహం ఎక్కడో చోట ఉంటుంది, ఏదో ఒక గ్రహంతో ఉంటుంది. తత్సంబంధ బంధుకారకత్వాలు, సూసైడ్లు చేసుకోవడము, జీవన మరణ సమస్యలు ఇరుక్కోవడం జరుగుతుంది. ఉమ్, 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 ఈ మాంది గ్రహం అనుకూలించాలంటే మాందేశ్వర ఆలయం తమిళనాడు అరకోణ దగ్గర తిరువలంగాడులో ఉంది. శనివారం మాత్రం వెళ్ళాలి. అదే మాందేశ్వరుని అక్కడికి వెళ్లకుండా ఆరాధించుకుని అనుకూలం చేసుకోవాలంటే అనాథ శవాలకు, ప్రేత సంస్కారాలకు మనం ఖర్చు పెట్టచ్చు. శ్మశానానికి దారి ఏర్పాటు చేయొచ్చు, శ్మశానానికి బోర్డు పెట్టచ్చు, శ్మశానానికి దారిని. శ్మశానంలో పనిచేసే కార్మికులకు వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వచ్చు, ఉమ్, వాళ్ళు అక్కడే ఉంటారు, ప్రేత కార్యాలు చేస్తుంటారు. అంబులెన్స్ డ్రైవర్స్కి ఇయర్ ఫోన్స్ తీసేయచ్చు. ఉమ్, ఏనుగు ఒక చెరుకు గడలు ఇవ్వచ్చు. ఉమ్, ఎనుములకు అంటే గేదెలకు బెల్లం కలిపి నీళ్లు తాగించవచ్చు. ఉమ్, కాబట్టి ఈ మార్కెట్లో పనిచేసే డాక్టర్లకు సహాయంగా ఉంటారు అవును. కొంతమంది, వాళ్ళు పోస్ట్ మార్టం డిపార్ట్మెంట్, అవును. వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు. ఉమ్, అంటే ఇప్పుడు దీనికి మాంది నేను చెప్పిన డిపార్ట్మెంట్ సంబంధించినవే మీకు చెప్పాను. అవును, అవే చెప్పారు. ఇవి చేస్తా ఉంటే యాక్టివేట్ అవుతుంది, మాంది గ్రహం అనుకూలంగా మారుతుంది. ఉమ్, మనం దానాలంటే 1-2 కమ్యూనిటీలే మాట్లాడుకుంటున్నాం, వాళ్ళకే ఇచ్చుకుంటున్నాం ఎల్లకాలం. ఉమ్, ఉమ్, మనము తత్సంబంధ గ్రహ కారకత్వాలు ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించుకొని అక్కడ ఇవ్వాలి, అప్పుడు యాక్టివేట్ అవుతుంది. ఉమ్, వాళ్ళు నమస్కారం చేస్తారు, వాళ్ళని వేలకు వేలు అడగరు. ఓ 100-50 ఇస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఉమ్, డప్పులు కొట్టేవాళ్ళు, వాళ్ళని కాల్చేవాళ్ళు, ప్రేత కర్మలు చేసేవాళ్ళని అర్థం. ఉమ్, మనం బార్బర్స్ కూడా సేవ చేయొచ్చు, ఉమ్, గొప్ప వాళ్ళ ఆ పని మనం చేయగలమా? చేయలేం. మరి వాళ్ళు గొప్పలే కదా. ఉమ్,
వాళ్ళని గుర్తించాలి. ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది మాంద్య గ్రహం, మనకు అనుకూలంగా మారుతుంది. నవగ్రహాలే ఇష్టపడినాయి మాంద్య గ్రహం అంటే ఎంతో మనకు హెల్ప్ చేస్తాయనేసి. మాంద్య గ్రహం అంటే నేను ఈ ముందు ఒక ఛానల్లో చెప్పాను, సినిమాలో 70% అయినాక హీరో కష్టాల్లో ఉన్నప్పుడు హీరో సైడ్ నుంచి ఒక ఫ్రెండ్ విలన్ సైడ్ దిగుతాడు. విలన్ సైడ్ దిగి వాళ్ళకి అనుకూలంగా ఉంటూనే సినిమా మొత్తం స్టోరీ మొత్తం మార్చేస్తాడు. ఎవడరా నువ్వు దశమ గ్రహం లాగా వచ్చావు, నువ్వు వచ్చిన మూలక మా కష్టాలు పెరిగినాయి అంటుంటారు. అతను వచ్చిన మూలక ఇంట్రెస్టింగ్ గా క్లైమాక్స్ వరకు చూస్తారు. అలా ఉంటుంది మాంద్య గ్రహ ప్రవేశం. అంటే మనకు ఏకంగా సూసైడ్ చేసుకునే పరిస్థితి తప్పిస్తాడంటే అంతకుమించి సాయం ఏం కావాలి. చాలా నిజం. ఇప్పుడు వారాన్ని చనిపోతారు ఆ వ్యక్తికి, నెల తర్వాత నువ్వు కలెక్టర్ అవుతావంటే ఎలా ఉంటుంది? ఇది జరిపేది వారం చనిపోతాడు, నెల తర్వాత కలెక్టర్ అయితే ఉంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే ఉంది. అంటే ఇతను తడబాటును దాటుకోవాలి కదా, అతను అవ్వాలంటే అది దాటుకోవాలంటే మాంద్య గ్రహ అనుగ్రహం కావాలి. కాబట్టి మాంద్య గ్రహము చాలా శక్తివంతమైనది, నవగ్రహాలకు ఇష్టమైనది, జ్యోతిష్ శాస్త్రానికి తలమానికమైనది. ప్రతి ఒక్కరూ ఈ మాంద్య గ్రహ పరిహారం చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. వన్ ఫైన్ డే ప్రతి ఒక్కరు చనిపోతారు, నవ్వుతూ చనిపోయేటువంటి మరణాన్ని ఇచ్చేటువంటి గ్రహం మాంద్య గ్రహం. దుర్మరణం కాకుండా ఒక పుస్తకం చదువుతూ చనిపోవాలా, అప్పుడు కూడా ఏదైనా పరిశీలిస్తూ అటువంటి అదృష్టమైన కరమైన మరణాన్ని ఇచ్చేది మాంద్య గ్రహము. దుర్మరణం కాకుండా చక్కటి సుఖమరణాన్ని ఇచ్చేటువంటి గ్రహం మాంద్య గ్రహం. కాబట్టి ఈ గ్రహము మీరు చెప్తున్నారు. సో అటువంటి గ్రహం అనుకూలించకపోతే ఎటువంటి, అవి నిజంగా చాలా భయంకరంగా ఉన్నాయి. సో అనుకూలించకపోతే అటువంటి ఫలితాలను ఇస్తుందని, అది అనుకూలించాలంటే చక్కటి రెమెడీస్, చాలా సింపుల్ రెమెడీస్ చెప్పారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.